హరి ఓం. భగవద్గీత సత్సంగానికి మిత్రులందరికీ పునఃస్వాగతం. 8వ అధ్యాయం 12వ శ్లోకంలో ఉన్నాం. సర్వద్వారాణి సంయమ్య మనోహృది నిరుధ్య చ మూర్ధ్వ ఆదాయం ఆత్మనః ప్రాణమాసితో యోగధారణం. ఏం చెప్పారంటే ఇక్కడ సర్వద్వారాన్ని పంచజ్ఞానేంద్రియాలను నియమించు, మనసును హృదయంలో నిలబెట్టు, మూర్ధ్వ ఆదాయం ఆత్మనః నీ యొక్క ఈ శిరస్సు యందు ఉంచు, ప్రాణం ఆసిత ప్రాణాలని ఉంచు అంటే ప్రాణశక్తిని ఉంచు, యోగధారణం ఆ విధంగా యోగధారణ చెయ్యి అన్నారు. అది అంత్యంలో చేయమంటున్నారు. దానికోసం ఇప్పటి నుంచే మనం ప్రాక్టీస్ చేయాలి. ఒక మిలిటరీ అధికారి తన సైనికుడికి ఒక నోట్ ప్యాడ్ పెన్సిల్ తెమ్మని ఆర్డర్ ఇస్తే ఆయన ఒక నోట్ ప్యాడ్ ఒక కొత్త పెన్సిల్ తీసుకొచ్చి టేబుల్ మీద పెట్టాడు. తీరా చూస్తే ఆ పెన్సిల్ చెక్కి లేదు, అంటే రాసుకోవడానికి అనుకూలంగా లేదు, అంటే దానికి ఇంకా పని మిగిలిపోయి ఉంది. దాంతో అధికారి ఆయనకి ఒక పనిష్మెంట్ ఇచ్చాడు. మిలిటరీ పనిష్మెంట్లు ఉంటాయి, అక్కడ రౌండ్స్ వేయటం, పిలిమగ్గులు వేయడం. ఆయన ఉద్దేశం ఏంటంటే చేసిన పనిని పూర్తి శ్రద్ధగా, ఏకాగ్రతగా, కాన్సన్ట్రేటెడ్గా చేయాలి, కంప్లీటెడ్గా చేయాలి. యుద్ధం ఏ క్షణమైనా రావచ్చు. యుద్ధం వచ్చిన క్షణంలో వారు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా సరే యుద్ధానికి సన్నద్ధమైపోవాలి. ఆ అధికారి, సైనికుడు కూడా. దానికోసం తర్ఫీదు ఇప్పటి నుంచే నిరంతరం ఇస్తూ ఉంటారు. అలాగే మరణం కూడా ఒక అద్భుతమైన విషయం, ఒక పవిత్రమైన క్షణం ప్రతి జీవికి కూడా. ఎందుకంటే అది పరమశాంతిని పొందిస్తుందో లేకపోతే అశాంతికి తీసుకెళ్తుందో తెలియదు కదా. ఆ పరమశాంతి కన్నా స్వర్గం ఏముంటుంది? దానికోసమే ఈ కవి గారు చెప్పారు ఆ ప్రాక్టీస్ ఏం చేయాలో. బ్రతికినన్నాళ్ళు నీ భజన తప్పను కానీ మరణకాలమందు మరుతునేమో. ఆ వేళ యమదూతలు ఆగ్రహంగా వచ్చి ప్రాణములు పెకలించి పట్టునప్పుడు కపము, వాతము, పైత్యము కప్పగా భ్రమచేత కంపం ఉద్భవం ఉంది కష్టపడుతూ, నా జిహ్వతో నిన్ను నారాయణ నారాయణ అంటూ పిలుతును, లేక శ్రమచేత పిలువలేను. నాటికి ఇప్పుడే చేతును నీ నామభజన, తలచేతను చేరి వినవయ్యా శ్రీధర్మపురి నివాస భూషణ వికాస శ్రీధర్మపురి నివాస నరసింహ దురిత దూర అంటారు. ఆ విధంగా మనం సర్వం సిద్ధంగా ఉండటం కోసం ఇప్పటి నుంచి ప్రాక్టీస్ చేయాలి. మనసును సత్వగుణ మకుటం చేయడానికి కావలసినటువంటి ప్రాక్టీస్ ఏదో ఇప్పటి నుంచి చేస్తూ ఉంటే ఆ సెకండ్ని మనం జయించగలుగుతాం. జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ. వచ్చే వీడియోలో